ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు. నారు పోసినప్పటి నుంచి పైరు పెరిగి పెద్దై చేతికి అంది వచ్చేంత వరకు అన్నదాతలు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. చివరికి కోతల తర్వాత చేతికొచ్చిన ధాన్యాన్ని సెంటర్లకు తరలించిన రైతులు కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు అకాల వర్షాల భయంతో ఏం చేయాలో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల దయనీయ పరిస్థితిపై మైత్రి స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. రైతులు పండించిన ధాన్యాన్ని సెంటర్లకు తరలించిన నెల రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొన్ని కేంద్రాల్లో తూకం వేసినప్పటికీ మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు రాకపోవడంతో బస్తాలు అక్కడే మూలుగుతున్నాయి. దీంతో ధాన్యం ఎప్పుడెప్పుడు రవాణా చేస్తారా అంటూ అన్నదాతలు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. గన్నీ సంచులు, వర్షాలు కురిస్తే ధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కళ్లాల్లో పోసిన ధాన్యం వర్షానికి తడిస్తే నాణ్యత దెబ్బతిని భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు ధాన్యాన్ని కాపాడుకుంటూ కేంద్రాల వద్దే మకాం వేస్తున్నారు. ధాన్యం తూకం వేయడం ఒకెత్తైతే ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించడం మరో ఎత్తుగా మారింది. లారీలు, హమాలీల కొరత కారణంగా కొన్ని కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా, బస్తాలుగా పేరుకుపోయాయి. కొనుగోలులో ఎదురవుతున్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేటలోని ఐకేపీ సెంటర్లో హమాలీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి. దీంతో గ్రామంలోని మహిళా ఉపాధి కూలీలు ధాన్యం తూకం వేసేందుకు ముందుకొచ్చారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా హమాలీల కొరతను భర్తీ చేస్తున్నారు. ఈ ఏసంగి పంట బాగా పండడంతో అది పండింది. వీటినన్నీ తీసుకొచ్చి కళ్ళంలో వేయడం జరిగింది. హమాలీలు దొరకక మహిళల వచ్చి ఇక్కడ కూలీగా పనిచేయడం జరుగుతుంది. బస్తాలలో వడ్లు, హమాలీగా బస్తాలలో వడ్లు నింపడం జరుగుతుంది. కాంటాకి ఎక్కడం జరుగుతుంది. రైతులకు కూలీలు తగ్గించడం జరుగుతుంది. మాకు అట్లనే జీవనోపాధి కలుగుతుంది. ఏసంగి పంట కోసం వర్షాలు పడడం వల్ల మన రైతులకు ఇబ్బంది కలగకుండా మేము హమాలీ కూలీల మహిళలు వస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. తగిన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి సెంటర్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.